పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో తన బిగ్ బాస్ 7 సీజన్ సంబంధించిన టైటిల్ విధంగా విక్టరీ సాధించడం జరిగింది. ఇదే క్రమంలో ఆ రోజు ఎప్పుడైతే టైటిల్ గెలుచుకున్న రోజు ఏదైతే ఉందో ఆ రోజు కాస్త చాలా మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం కనిపించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన రచ్చకు సంబంధించిన చాలా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే మనం కూడా చాలాసార్లు చూసాము. సో ఆ ఘటనలో చాలా మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులతో పాటు పోలీస్ వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఈ రోజు అంటే కాస్త నిర్మానుష్యంగా ఉన్న ఈ రోడ్లు ఆ టైటిల్ సంపాదించిన రోజు మాత్రం చాలా రచ్చగా ఉండేవి. అట్లాస్ట్ నుంచి కిలోమీటర్ల మేరకు చాలా మంది ఫ్యాన్స్ నిలబడి పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి చూసేందుకు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే ఇదిలా ఉంటే కనుక అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే పోలీస్ వెహికల్తో పాటు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన క్రమంలో ఆ తర్వాతకు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీసులు. అయితే ఈ క్రమంలో నిన్న రాత్రి తన సొంత ఊరికి వెళ్ళి పోలీసులు పల్లవి ప్రశాంత్ని అదుపులోకి తీసుకోవడం, పల్లవి ప్రశాంత్తో పాటు తన సోదరుడు రాజును కూడా అదుపులోకి తీసుకొని జూబ్లీ హిల్స్ పిఎస్లో విచారించారు. ఆ తర్వాతకు చెంచల్గూడ జైలుకి 14 రోజుల రిమాండ్ మేరకు తరలించడం జరిగింది. ఇదిలా ఉంటే కనుక చాలామంది ఆ ఘటనలో చాలామంది పోలీసులతో పాటు చాలామందికి గాయాలడం అయినట్టు జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను తనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఫర్దర్గా ఏ విధంగా పోలీసులు ముందుకెళ్తారు, అలాగే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఫర్దర్గా ఏ విధంగా మూవ్ అవుతారో, ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి మరి.